మనం కూడా మన జీవితాలు అనేక సార్లు మరొకవేళ ఆ బొంకే పరిస్థితులు కనుక వస్తే దేవుని యొక్క సన్నిధానంలో ఇప్పటికైనా మన అబద్ధాలు, మన బొంకడాలు అవన్నీ కూడా మానివేసి దేవుని యొక్క సన్నిధానంలో పేతురు గారి వల్లే అయ్యా నేను పాపినయ్యా అని చెప్పేసి మరి పేతురు గారి వల్లే మనము మాట్లాడడానికి, పశ్చాత్తాపడడానికి, మన పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆ మాట పేతురు గారు పలకడం వల్లే మరి పేతురు గారి చేతిలోనే పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు మరి ఈ రోజున మనకు ఉన్నాయి. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి మన పరలోకానికి వెళ్తున్నప్పుడు అక్కడ గేటు తీయాల్సిన ఆయన, తాళం తీయాల్సిన ఆయన పేతురు గారు. అంత గొప్పగా ఆయన మరి మార్చబడ్డాడు, అంత గొప్పగా ఆయన విశ్వాసంలో ఎదిగాడు. కనుక మరి ఈ స్థలంలో మనం వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, దర్శించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అయిపోయినాయండి ఇంకా మీరేమని చెప్తారా? వెళ్ళిపోవటమేనా? మరి పైకి మళ్ళీ గురుగారు